హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. హైదరాబాద్లో హైడ్రా పేరుతో కూల్చివేతలు కాంగ్రెస్ పార్టీలో కూడా రచ్చకు కారణమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఫామ్ హౌజులు కూల్చివేత కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజుకు సంబంధించిన నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చివేసింది. ఈ అంశానికి సంబంధించి అధిష్టానం దృష్టికి పల్లం రాజు తీసుకెళ్లిన సందర్భంగా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వైపే అధిష్టానం మొగ్గు చూపింది. సో అధిష్టానం పూర్తి స్వేచ్ఛని తెలంగాణ ముఖ్యమంత్రికి ఇచ్చింది. ఇలాంటి వార్తలు వచ్చాయి. సో తాజాగా నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవీపీ టార్గెట్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేవీపీ వర్సెస్ రేవంత్ రెడ్డి వార్ చాలా కాలంగా నడుస్తోంది. ఇంటర్నల్గా ఇద్దరికి ఒకరంటే ఒకరు పడని పరిస్థితి కనపడుతూ ఉంది. సో గతంలో కేవీపీని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాజకీయాలతో ఆయనకేం సంబంధం, తెలంగాణ రాజకీయాల్లో ఇక్కడేదో పెత్తనం చేయాలని చూస్తున్నారు, లాంటి వ్యాఖ్యల్ని ఎన్నికల కంటే ముందు ఆయన చేశారు. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎప్పుడు కేవీపీ రేవంత్ రెడ్డి ఒకటి రెండు సందర్భాల్లో కలిసిన వాతావరణం కూడా చూసాం. రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన జయంతి కార్యక్రమంలో వాళ్ళు కలిసి పార్టిసిపేట్ చేయడం కూడా చూసాం. అయితే పూర్తిగా ఇంకా విభేదాలు ఏమి ఉండవు, కాంగ్రెస్ పార్టీగా అందరూ కలిసి పనిచేస్తారు లాంటి వాతావరణం ఉంది. అయితే నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవీపీ టార్గెట్కి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, సబితా ఇంద్రారెడ్డి కుమారులు ముగ్గురికి 3 ఫామ్ హౌజులు ఉన్నాయి, అవి కూల్చొద్దా? సో కేవీపీ రామచంద్రరావు లాంటి వాళ్ళు బఫర్ జోన్లో ఫామ్ హౌజులు కట్టుకుంటే వాటిని కూల్చకుండా ఆపాల్సిన అవసరం ఉందా లాంటి ప్రశ్న వేశారు. సో కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో ఆయన ఫామ్ హౌజ్ని కూల్చొద్దా అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ప్రశ్నించడంతో దీని వెనక వేరే ఏదో జరుగుతోంది అంటూ గాంధీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చాను. కేవీపీ ద్వారా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అధిష్టానం దగ్గర తనపై ఫిర్యాదు చేస్తున్నారు అనేది రేవంత్ రెడ్డి భావనగా చర్చ జరుగుతోంది. దానిలో భాగంగానే నేరుగా కేవీపీని టార్గెట్ చేస్తూ ఆయన నిన్న మాట్లాడారు లాంటి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కేవీపీ రామచంద్రరావు కొద్దిసేపటి క్రితం ఒక లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో ఆయన తను కానీ తన కుటుంబ సభ్యులకు కానీ ఉన్న ఫామ్ హౌస్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేయలేదు అనే విషయాన్ని చెప్తున్నారు. సో కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీజేపీకి సంబంధించిన నేతలు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు అంటూ చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి నిన్న ప్రస్తావించిన అంశాన్ని మాత్రం ఆయన లేఖలో పెద్దగా ప్రస్తావించకుండా తనకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న సాన్నిహిత్యం, కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. మూసీ ప్రక్షాళన అంశం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విజన్గా చెప్పే ప్రయత్నం చేస్తూ వచ్చారు. మూసీ ప్రక్షాళన చేయాలి అంటూ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు భావించినప్పటికీ మొదటి టర్మ్లో చేయలేకపోయాం, రెండో టర్మ్లో చేయాలనుకున్నారు. కానీ ఈలోపు ఆయన మరణించారు కాబట్టి అది సాధ్యం కాలేదు. సో రాజశేఖర రెడ్డి గారు కలలు కన్న మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ని ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉండడం తనకు సంతోషాన్ని ఇస్తోంది. సో మూసీ సుందరీకరణని తాను స్వాగతిస్తున్నాను అనే విషయాన్ని కేవీపీ రామచంద్రరావు చెప్తున్నారు. మూసీ సుందరీకరణ పేరుతో జరుగుతున్న కార్యక్రమం వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. సో రేవంత్ రెడ్డి గారికి మీరైనా చెప్పండి, ముందుగా సుందరీకరణ ప్రక్షాళన రెండింటిని కూడా విడివిడిగా చేస్తే బాగుంటుంది అంటూ కొంతమంది తనను కలిసి రేవంత్ రెడ్డికి చెప్పమని చెప్తే కూడా రేవంత్ రెడ్డి గారిలో ఉన్న ఆసక్తిని గమనించి, మూసీ ప్రక్షాళన పట్ల ఆయనకున్న ఆసక్తిని గమనించి నేను మీ దృష్టికి అటువంటి సిఫారసు ఏది కూడా చేసే ప్రయత్నం చేయలేదు అంటూ చెప్తూ వచ్చారు. సో తనకు సంబంధించిన వాళ్ళ పేరుతో ఎక్కడ ఫామ్ హౌజుల్లో, బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్లో లేవు అనే విషయాన్ని స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, మీరు అటువంటివి ఏమైనా మార్కింగ్ చేయాల్సి వస్తే మా ఫామ్ హౌస్లో అటువంటి నిర్మాణాలు ఏమైనా ఉంటే మీడియా సమక్షంలో తీసుకొచ్చి అక్కడ మార్కింగ్ చేయండి. వాటిని కూల్చివేసే కష్టం కూడా మీకు అవసరం లేకుండానే పూర్తిగా మేమే కూల్చివేసి వాటన్నిటిని కూడా శుభ్రం చేస్తామని చెప్తున్నారు. కూల్చివేతల ఖర్చు కూడా తామే పెట్టుకుంటామనే విషయాన్ని చెప్తున్నారు. సో తమపై జరుగుతుంది దుష్ప్రచారం మాత్రమేననేది కేవీపీ చెప్తూ ఉన్నారు. నేరుగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం ద్వారా కేవీపీ వర్సెస్ రేవంత్ రెడ్డి వార్ ఓపెన్గానే జరుగుతున్నట్టుగా దీన్ని భావించాల్సిన అవసరం ఉంది. చాలా నిబద్ధత గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని తాను అని చెప్పే ప్రయత్నం రేవంత్కి లేఖ రాయడం ద్వారా అధిష్టానానికి చెప్పినట్టుగా లేఖలో ప్రస్తావించిన అంశాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. మల్లికార్జున్ ఖర్గే గారికి సంబంధించి మల్లికార్జున్ ఖర్గే గారితో కలిసి తాను పార్టీ కోసం దాదాపు 4.5 దశాబ్దాలుగా పనిచేస్తున్నారనే ప్రస్తావన తీసుకురావడం ద్వారా ఏఐసీసీ దృష్టికి కూడా తాను లేఖలో ప్రస్తావించిన అంశాలు వెళ్ళేలాగా ఆయన జాగ్రత్తలు తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఇంగ్లీష్లో కూడా ఈ లేఖను ఇప్పటికే పార్టీ అధిష్టానానికి కూడా చేరవేశారు లాంటి సమాచారం కూడా అందుతుంది. సో దీనిపైన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రకంగా స్పందిస్తారు? కేవీపీ రామచంద్రరావు కోరినట్లుగా ఆయన ఫామ్ హౌస్కి హైడ్రా బృందాలు వెళ్తాయా, అక్కడ మార్కింగ్ చేస్తాయా, మార్కింగ్ చేసి ఆయనకు సంబంధించి ఎఫ్టీఎల్లోనో బఫర్ జోన్లోనో ఉన్న నిర్మాణాలు ఏమైనా ఉన్నాయా, ఐడెంటిఫై చేస్తారా, వాటిని కూల్చేస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. మీడియా సమక్షంలోనే కూల్చివేతలు ఉండాలంటూ కేవీపీ రామచంద్రరావు కోరుతున్నారు. మీడియా సమక్షంలోనే మార్కింగ్ జరగాలంటూ ఆయన కోరుతూ ఉన్నారు. మీడియా సమక్షంలో మార్కింగ్ చేస్తే మేమే కూల్చేస్తామంటూ కూడా ఆయన చెప్తున్న నేపథ్యంలో హైడ్రా తెలంగాణ ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది.